అండ్ మీరు కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాము. ఏంటి సార్ ఆ వివరాలు? అంటే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నది అయితే 2026 అండి యాక్చువల్గా. ఓకే, నాట్ నౌ. ఎందుకంటే ఏదో ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ తీసుకుని అందరిలాగా రన్ చేయలేం కాబట్టి అంతగా స్కూల్ డెఫినెట్గా కమర్షియల్గానే ఉంటుంది కానీ బట్ డజంట్ మీన్ దట్ ఏదో ఓ రూమ్లో 20 మందిని పెట్టి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. సో అట్లా మనం చేయలేమండి. సో ప్రాబబ్లీ అది ఇంటిగ్రేటెడ్ కింద ఏదైనా సిబిఎస్ఈ స్కూల్ అనుకుంటున్నాం. 2026లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ఏదో హైదరాబాద్ ఆర్ వైజాగ్. సో దానికి సంబంధించిన వర్క్లోని ఈ మధ్యన కొంచెం తిరుగుతున్నాం మనం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో డెఫినెట్గా అది ఆల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే చోట పెడదాం అనేది మన ఐడియా అండి. మొత్తం 10th క్లాస్ తర్వాత వచ్చే ఆప్షన్స్ ఏవైతే మీకు ఉంటాయో అటు ఇంజనీరింగ్ కానీ, నీట్ కానీ, డిజైన్ కానీ, మేజర్గా వరల్డ్ టాప్ 100 అబ్రాడ్కి సంబంధించి, ఎందుకంటే అది ఇండియాలో ఇప్పటివరకు లేదు అది యాక్చువల్గా. అంటే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళాలి విత్ 100% స్కాలర్షిప్కి వెళ్ళాలంటే అది ఇండియాలో ఎక్కడ ఉండదు అది. సో ప్రాబబ్లీ దానికి ఎక్కువ ఉంటుంది డిమాండ్. నాకు మేబీ జేఈ అంటే వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, లేకపోతే డిజైన్స్ కానీ లా కానీ లేకపోతే ఇట్లాంటి అన్నీ కూడా ఒకే చోట పెట్టాలనేది నా కోరిక. సరే అది ఇంప్లిమెంటేషన్లో మరి ఎంతవరకు అందులో ఉన్న ఇబ్బందులు ఉంటాయి కదండి. మన ఇంప్లిమెంటేషన్లో ఫ్యాకల్టీ దొరకాలి. ఇప్పుడు ఒక వ్యక్తి రన్ చేయడం కాదు కదండి. లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫ్యాకల్టీస్ అన్నీ ఉంటాయి. బట్ మోస్ట్లీ 26 అనేది మనం అనుకుంటున్నామండి. ఒకసారి కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. ప్రాబబ్లీ ఇప్పుడు 10th చదివే స్టూడెంట్స్కి ఉపయోగపడకపోవచ్చు, ఏదైనా కొంచెం లోవర్ క్లాసెస్ వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు. కమింగ్ టు మీ క్వశ్చన్కి వచ్చేటప్పటికంటే ఏదైతే మీరు అడిగారో 10th క్లాస్ తర్వాత దేనికి వెళ్తే బాగుంటుంది అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో, అంటే చాలా సందర్భాల్లో మనం చెప్తూనే ఉన్నామండి. అంటే ఇంతకుముందు 9th 10thలో ఎలాంటి నాలెడ్జ్ ఉంది అతనికి, అతను ఎలాంటి బోర్డులో చదివాడు, సో అతనికి ఉన్న ఆస్పిరేషన్స్ ఏంటి, ఇవన్నిటితో పాటుగా అతనికి ఉన్న ఎబిలిటీ ఏంటని చెక్ చేయాలి. ఎబిలిటీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మీ విష్. ఇప్పుడు మీరు వచ్చి మీ అబ్బాయిని తీసుకొచ్చి సార్ మా అబ్బాయి ఏదో పైలట్ అవుతాడు, లేకపోతే ఏదో ఎన్డీఏ అవుతాడు, లేకపోతే ఏదో వాడు ఏదో ఆక్స్ఫర్డ్కి వెళ్తాడని చెప్పేసి అనడం వల్ల ఆడు వెళ్ళడం. ఆ కుర్రోడికి ఉన్న ఎబిలిటీని మనం చెక్ చేయాలండి.